ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చర్మానికి నష్టం కలిగిస్తాయి. చాలా మంది తెలియకుండానే ఈ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇవి చర్మ సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఫేస్ వాష్ చేసే సమయంలో కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రోజుకి 2-3 సార్ల కంటే ఎక్కువ సార్లు ముఖం కడిగితే చర్మంలోని సహజ నూనెలు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. దీంతో స్కిన్ డ్రైగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో ఆయిల్ ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోయి మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువ వేడిగా ఉండే నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే చర్మంపై సహజంగా ఉండే తేమ తగ్గిపోతుంది. చర్మం ఎర్రబారడం, పొడిబారడం, ఇరిటేషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని నివారించాలి అంటే రోజుకి 2-3 సార్లు గోరువెచ్చని లేదా చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవడం మంచిది. ముఖ చర్మానికి సరిపడే ఫేస్ వాష్, సబ్బు వాడకపోవడం కూడా స్కిన్ కు హాని కలిగిస్తుంది. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ వంటి చర్మ స్థితులకు తగ్గట్టు ఫేస్ వాష్లను ఎంపిక చేసుకోవాలి. సరైన ప్రోడక్ట్లు వాడకపోతే చర్మ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. చేతులు కడుక్కోకుండా అపరిశుభ్రమైన టవల్తో తాకితే ముఖంపై బ్యాక్టీరియా పెరిగిపోతుంది, మొటిమలు, ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అందుకే చేతులు కడుక్కొని ముఖం శుభ్రం చేసుకోవాలి. తుడుచుకోవడానికి ఫ్రెష్ టవల్ ఉపయోగించాలి. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ముఖాన్ని బలంగా స్క్రబ్ చేస్తే చర్మం మీద గాయాలు, ఇరిటేషన్ వంటివి వస్తాయి. డెడ్ స్కిన్ తొలగించడానికి స్క్రబ్బర్ ఉపయోగించడం మంచిదే, కానీ తరచూ వాడితే చర్మం దెబ్బతింటుంది. వారానికి 1-2 సార్లు మాత్రమే దాన్ని ఉపయోగించాలి. ఫేస్ వాష్ విషయంలో ఇలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో చర్మాన్ని ఆరోగ్యంగా, ఫ్రెష్ గా ఉంచుకోవచ్చు.